హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఇప్ప పూలతో బర్ఫీని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. కడుపులో మంట, అల్సర్ ఉండేవాళ్ళు, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, బ్రాంకైటిస్, డయాబెటిక్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా ఇప్ప పూలను తీసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొదటి నుంచి చివరి వరకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్ప పూలను చూపిస్తున్నాను చూడండి. వీటిని ఒకసారి వాటర్లో కడిగి ఆరబెట్టుకున్న తర్వాత యూస్ చేసుకోవాలి. డస్ట్, ఇసుక అంటుకొని ఉంటాయి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక చిన్న కప్పు నువ్వులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మెజరింగ్ కోసము ఏ కప్పునైతే వాడుతున్నామో చివరి వరకు అన్నింటినీ అదే కప్పుతోనే మెజర్ చేసుకోవాలి. పాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు జీడిపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే కాదండి, మీకు ఇష్టం వచ్చినవి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. వాల్నట్స్ కానీ పిస్తా కానీ వాడచ్చు, లేదంటే పల్లీలైనా వాడుకోవచ్చు. వేయించిన బాదం పప్పును, జీడిపప్పును పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోనికి 4 కప్పుల ఇప్ప పూలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి వేగడానికి 4 నిమిషాల టైం తీసుకుంటుంది. కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తున్నాయి, అంటే ఇప్ప పూలు బాగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోనికి చల్లారిన జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, కొద్దిగా బరకగా ఉంటే తినేటప్పుడు పంటి కిందికి వచ్చి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఈ పొడిని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోనికి వేయించి పక్కనుంచుకున్న ఇప్ప పూలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఇప్ప పూల పౌడర్ని వేరొక ప్లేట్లోనికి వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 4 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే ఇప్ప పూలు తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లాన్ని వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ వాడకూడదు. పాకం రావాల్సిన పని లేదు, బెల్లం కరిగితే చాలు. లో ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న పౌడర్లను యాడ్ చేసుకోవాలి. బెల్లము, డ్రై ఫ్రూట్, నువ్వుల పొడి, ఇప్ప పూల పొడి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్లోనికి మౌల్డ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత నైఫ్కు నెయ్యిని రాసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. బర్ఫీలలాగా కాదండి, లడ్డూలలాగా కూడా చేసుకోవచ్చు. అయితే పూర్తిగా చల్లారక ముందే చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. వీటిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యవంతమైన ఇప్ప పూల బర్ఫీలు తయారైపోయాయి. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోస్ను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.